హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో క్విక్ అండ్ టేస్టీ టమాటా పెరుగు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎప్పుడు చేసుకునే పెరుగు చారులా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు చాలా బాగా నచ్చేస్తుంది. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి 500 గ్రామ్స్ పెరుగు తీసుకొని ఒకసారి బాగా చిలుక్కొని కొద్దిగా ఉప్పు, కాస్త నీరు వేసుకొని పెరుగుని ఇలా చిక్కగా కలుపుకొని పెట్టుకోండి. ఒక ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరుక్కున్న అల్లం వేసి నిమిషం పాటు వేయించండి. తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్నవి వేసి, 2 ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేగనివ్వండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఉల్లిపాయలని బాగా వేగనివ్వండి. తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసి కాస్త వేగాక మూత పెట్టి టమాటాని మగ్గనివ్వండి. చూడండి, టమాటా ఇలా కాస్త వేగాక ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం, మధ్యకి చీల్చుకున్న 4 పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా కలుపుకొని కారంలో ఉన్న పచ్చివాసన పోయే వరకు నిమిషం పాటు వేగనివ్వండి. చూడండి, టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా సాల్ట్ వేసి కలిపుంచుకున్న పెరుగులోకి ఈ తాలింపు మొత్తాన్ని వేసి బాగా కలుపుకోండి. ఇక్కడే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి. అంతేనండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినే ముందు బూందీ మరియు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని దీన్ని టేస్ట్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బొమ్మాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.